అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ మియన్మార్ దేశంలో ఉన్నాను. లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. చాలా మంచిగా సరదాగా యాంగూన్ సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. మీకు కూడా చాలా నచ్చుతుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇవాళ యాంగూన్ సిటీ నుండి బయలుదేరి ముఖ్యంగా సముద్రం వైపుకి సౌత్ సైడ్ ట్రావెల్ చేయబోతున్నాను. ఒక 400 కిలోమీటర్లు. చాలా అడ్వెంచరస్గా ఉండబోతుంది. అలాగే ఇక్కడ సిటీలో చాలామంది నన్ను వార్న్ కూడా చేశారు, అటువైపు వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, కొంచెం ప్రమాదకరమైన రూట్ అని చెప్పి. పర్లేదు, మనతో పాటు మీకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ వీడియో స్టార్టింగ్లోనే మన రాజా బ్రదర్ ఉన్నారు కదా, పరిచయం అయ్యారు ఇక్కడ లోకల్. బట్ వాళ్ళ తాతలంతా మొత్తం మన ఇండియన్స్ అని చెప్పాను కదా, పూర్వీకులంతా. ఆ మోహన్ అని చెప్పి ఒక అన్నని పరిచయం చేశారు. ఆ అన్న మాతో వస్తున్నారు. అలాగే మేము ఒక కారు కూడా హైర్ చేసుకున్నాం. మాకు కంపెనీ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు అన్నను కూడా పరిచయం చేసుకుందాం మనం. ఇవ్వండి, మొత్తం చూస్తున్నారు నైట్ టైం ఎలా ఉందో. మరొక విషయం, ఇక్కడ రాత్రి 12 నుండి పొద్దున్నే 4 వరకు కర్ఫ్యూ అంట. అస్సలు రాకూడదు బయటికి. వచ్చామంట ఇంకా అంతే సంగతులు. మరొక విషయం ఏంటంటే, నేను ఇప్పుడున్న నా హాస్టల్ ఉంది కదా, చాలా బాగుంటుంది ఈ హాస్టల్. ఆ హాస్టల్లో ఎవరు వచ్చినా సరే ఇక్కడ స్టే చేయండి. కొంచెం ట్రెడిషనల్ వేలో ఉంటుంది. మొత్తం లోపలంతా వుడెన్ బొమ్మలు, చాలా బాగుంటుంది. రాత్రి ఒక తెలుగు అబ్బాయిని కూడా పరిచయం చేసుకున్నాను. నేను కింద హోటల్లోనే తిన్నాం. అప్పుడు తను విశాఖపట్నం అంట, ఐటీ జాబ్ చేస్తున్నారంట హైదరాబాద్లో. జస్ట్ ఒక 2 days ట్రిప్ కోసం వచ్చారు. 14 days టూర్. చాలా మంచి పర్సన్. అది కూడా మన ఫ్యామిలీ మెంబరే. నన్ను గుర్తుపెట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదిగోండి మన కారులో బోని అట్లాగే కూర్చున్నాడు. ఇదిగోండి ఇదే మేము వెళ్తున్న కారు, టొయోటా కారు. అన్నను కూడా పరిచయం చేసుకుందాం ఇప్పుడు. அண்ணா வணக்கம், நல்லா இருக்குங்களா? வணக்கம் ப்ரோ, நல்லா இருக்கேன். குட் மார்னிங். குட் மார்னிங். எனக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது. நீங்கள் நல்லா ஹெல்ப் பண்ணுறாங்க எங்களுக்கு. நீங்கள் எங்கள் ஊருக்கு வந்திருக்கீங்க, நாங்கள் பண்ணாமல். ஓகே, நல்லா என்ஜாய் பண்ணிட்டு வரலாம். ఓకే 2 நாள். ఓకే, మన బోనిగాడు ముందు కూర్చొని ఆక్యుపై చేసాడు సీటు. హలో, உங்கள் பேர் என்ன? భువని. நல்லா இருக்கீங்களா? ఓకే, రైట్. ఓకే ఓకే, నండి. చక్కగా సీటు తుడిచి నన్ను కూర్చోబెడుతున్నాడు. ఆడేమో ముందు కూర్చొని నన్ను వెనక్కి కూర్చోబెట్టి తర్వాత మారుస్తా మా నాన్ని. సార్, చాలా ప్రత్యేకమైన పల్లెటూర్లు ఉన్నాయి అక్కడ. మొత్తం బర్మా లోకల్ లైఫ్ అనేది ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు మోహన్ అన్న, ఇట్లా రాజా, వీళ్ళందరూ కూడా అసలు తాతలు ముత్తాతలు మన భారతదేశాన్ని వదిలిపెట్టి వచ్చినప్పుడు ఆ ఊర్లోనే అందరూ సెటిల్ అయ్యారంట. ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. ఎలా ఇన్ని సంవత్సరాల నుండి ఎలా జీవనం సాగిస్తున్నారు, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాల మీద. యాంగూన్ సిటీ చాలా బాగా నచ్చింది నాకు. అసలు నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఎక్కడ చూసినా కూడా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారు. మరియు చూస్తున్నారు కదా, పొద్దునే మనం కర్ఫ్యూ అని చెప్పుకున్నాం, రాత్రి 12 నుండి 4 వరకు. రోడ్డు మీద చూస్తే మనకి ఇప్పుడిప్పుడే వెహికల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు పొద్దున్నే సమయం 4:20 అవుతుంది. ఇప్పుడు మరొక విషయం కూడా మాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ ఇన్సూరెన్స్ అవసరం లేదంట ఈ కంట్రీ రావాలంటే. మనకి ఏదో ఒక టాటా ఇన్సూరెన్స్ ఒక $1,500 అట్లా తీసుకుంటే సరిపోతుంది. మేమిద్దరం కలిసి $104 పెట్టి దగ్గరగా ఒక $9,000 ఖర్చు పెట్టి మరి మియన్మార్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము. ఈ పని మీరు చేయబాకండి, మీకు మనీ సేవ్ కూడా అవుతుంది. మాకు రీసెంట్గానే తెలిసింది లాస్ట్ నైట్ ఈ విషయం. కొంతమంది ట్రావెలర్స్ పరిచయం అయితే వాళ్ళు చెప్పారు మాకు, మమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగలేదు ఇమిగ్రేషన్లో అని చెప్పి. మమ్మల్ని కూడా అడగలేదు ఇన్సూరెన్స్ని, కానీ వాళ్ళ వెబ్సైట్లో మేము బుక్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి కనపడిందని అనుకున్నాం. బట్ గుడ్. జస్ట్ మనం వచ్చేసి ఇక్కడ ఒక $50 పే చేసి ఆన్ అరైవల్ వీసా వచ్చేయచ్చు. ఏదో ఒక ఇన్సూరెన్స్ పెట్టుకుంటే బెటర్, సేఫ్ సైడ్. వాళ్ళు అడిగితే చూపించడానికి. మనం సిటీలో అసలు చలి లేదు, కానీ ఇక్కడ బయట చూడవచ్చు. మొత్తం ఇప్పుడు పొలాల వైపు వచ్చేసాం కదా, మొత్తం కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా అనుకోండి. ఇక్కడ చూడండి ఎలా మంచు కురుస్తుందో. ఇక్కడ రోడ్డు కూడా సరిగా కనబడట్లేదు. ముందు కారుని చూస్తూ ఫాలో అవుతున్నాం. ఇక మేము ఒక రెస్ట్ స్టాప్ ఎంత పెద్దగా ఉందో చూడండి. కనీసం 20 ఎకరాల పైన ఉంటుంది అనుకుంటా ఈ ల్యాండ్ని. చాలా బాగా చేశారు. హైవే పక్కన ఇలాగా ప్లేస్ బస్సెస్ ఆగటానికి మొత్తం. ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి చూడండి, ఫుడ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. చాలా ఆకలిగా ఉంది. అలాగే మంచిగా టీ కూడా తాగుతాం. ఇప్పుడే ఫుడ్ కూడా వచ్చింది చూడండి. ఇది చూస్తానికి బిర్యానీ లాగా ఉంది, కానీ ఇక్కడ ఫ్రైడ్ రైస్ అని పిలుస్తారంట. ఒక పక్క పికిల్, ఆమ్లెట్, ఏనా ఇది మ్యాంగో. ఇది చూడండి, మామిడికాయ ఎలా సలాడ్ లాగా చేశారో. అది చూస్తే క్యాబేజ్ అనిపించింది నాకు. వావ్. இது லஞ்ச் ஜோவா எனக்கு தானே அது ஃபிக்ஸ் பண்ணிடலாம். ఇది షాన్
కౌసే అని పిలుస్తారంట. షాన్ అనేది ఒక రిలీజియన్. ఇప్పుడు మన భారతదేశంలో తెలుగు, తమిళ్ ఎట్లా ఉంటుంది, మనకి డిఫరెంట్ ఫుడ్ అంటాం కదా, ఇప్పుడు ఆంధ్ర మెస్ అని ఎట్లా చెప్తారో అలాగే దీని పేరు కూడా షా కౌసే. దీన్ని టేస్ట్ చేద్దాం. నూడిల్స్తో ఇచ్చారు, నిన్నేమో రైస్తో తిన్నాను కదా నేను. బాగుంది మా ఫుడ్ మటుకి ఫుల్ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంది. ఫోర్క్ కుడతారు అన్న. ఇప్పుడే సూపర్ డైలాగ్ కొట్టారు అన్న. పూర్వీక్ అంతా వచ్చి తమిళనాడు. నాకు అసలు తమిళనాడు బిర్యానీ అంటేనే ఇష్టం ఉండదు, నచ్చదు. హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, ప్రాణం అని చెప్పి. నేను మామూలుగా అసలు టీ తాగడం, కాఫీ తాగడం మానేశాను ఎప్పుడో. కానీ మియన్మార్ ఒక్క దేశంలో మట్టికి టీ తాగుతున్నాను, అంత రుచిగా ఉన్నాయి. అలాగే ఇక్కడ పనిచేసే పిల్లలు కూడా మొత్తం అందరూ చిన్న వయసు పిల్లలు. నాకు తెలిసి 15, 16 అంతే ఉంటాయి, 17. వీళ్ళందరూ వచ్చి పల్లెటూరులో నుండి వచ్చి పనిచేస్తున్నారని చెప్తున్నారు అన్న వాళ్ళు. ఇక్కడ 15,400 చా అయింది ఇక్కడ లోకల్ కరెన్సీలో. అంటే మన డబ్బుల్లో మాకు కేవలం 350 రూపాయలు పడింది అంతే. టిఫిన్ 3 తిన్నాం మంచిగా. చూడండి ఎంత తక్కువ రేట్లోనే అయిపోయిందో. ఇక ఇక్కడ నుండి బయలుదేరి ముందుకు ప్రయాణిద్దాం. ఒక 3 గంటల దాకా పడుతుంది, 4 గంటల దాకా. నెక్స్ట్ స్టాప్. ఆహా సూపర్ ఉంది చూడండి. ఇప్పుడే టిఫిన్ చేసి బయటికి రాగానే సూర్యోదయం అదిరిపోయింది. అట్లాగే ఆ మంచు కూడా చూస్తున్నారు కదా చెట్ల మీద ఎలా కనబడుతుందో, ఫాగ్ మనకి. ఇక్కడ టోల్ గేట్ ప్రైసెస్ చూస్తే కూడా మీరు అసలు ఆశ్చర్యపోతారు. ఎంత అనుకుంటున్నారు? 5 రూపాయలు, 10 రూపాయలు. హైవేల్లో కూడా చాలా తక్కువ, 20 రూపాయలు. మన వైపు అలాగే కదా 300, 500 అలాగా. ఇంత తక్కువ పాపులేషన్ ఉండి కూడా ఇంత రోడ్స్ కూడా చాలా నీట్గా ఉంచుకున్నారు చూడండి వెనక. చాలా బాగా నచ్చింది నాకు మియన్మార్ అసలు. అలాగే మీరు టోల్గేట్లో గమనిస్తే కూడా ఎక్కువగా అమ్మాయిలే పనిచేస్తున్నారు. నైట్ షిఫ్ట్ కానీ మార్నింగ్ షిఫ్ట్ కానీ. ఇక్కడ పాపులేషన్లో ఉమెన్ పాపులేషనే ఎక్కువ అనుకుంటా, 5.5 కోట్ల జనాభాలో. ఇదిగోండి హైవేలో ప్రయాణిస్తున్నాం. అలాగే మీకు చెప్పా కదా నైట్ టైంలో కర్ఫ్యూ ఉంటుందని చెప్పి. ఇక్కడ బస్సెస్ అన్నీ వచ్చి మార్నింగ్ 3 o'clock కానీ అలాగే 4 o'clock కానీ స్టార్ట్ అవుతాయి అంతే. బస్సెస్ కూడా మంచి స్పీడ్ వెళ్తున్నాయి చూడండి, రాకెట్ లాగా. అలాగే రోడ్డు పక్కన వచ్చి పుచ్చకాయలు వచ్చి ఒక స్వీట్ పొటాటో అంట, విచిత్రంగా ఉంది ఈ షేప్ చూడొచ్చు. ఇది వచ్చి నాకు బీట్రూట్ గుర్తొస్తుంది దీన్ని చూస్తుంటే. హాయ్ నమస్తే బ్రదర్. என்ன சொல்லுவாங்க? మింగ్లావా. చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి. వాళ్ళ భాషలో మనం హాయ్ చెప్తుంటే. ఇదిగోండి అయ్యో ఆవిడ చూశారు కదా, తనఖా రాసుకున్నారు మొహం అంతా. ఇప్పుడే టేస్ట్ చేసి చూద్దాం మనం ఎలా ఉందో అనేది. అసలు ఎంత బాగుందో చూడండి. చూడటానికి వైట్గా ఉండి ఒక టాయ్ లాగా అనిపిస్తుంది. బాబా సూపర్, చాలా చాలా బాగుంది. అలాగే వాళ్ళ ఆతిథ్యం కూడా చాలా బాగా నచ్చింది నాకు. చూడండి మన దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు కానీ మనం ఇచ్చేసి వెళ్దాం. వాళ్ళు ఆడవాళ్ళంతా ఇక్కడ మొహానికి రాసుకుంటున్నారు కదా, చల్లగా ఉంటుందంట ఎండాకాలంలో. ఇవ్వండి అలాగే అబ్బాయిలు కూడా రాసుకోవచ్చు, ఓన్లీ అమ్మాయిలకనే కాదు. అది ఒక గంధపు చెక్క లాంటిది ఆవిడ చేతిలో ఉంది, చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా ఈ చెక్క ఉపయోగిస్తున్నారు, కానీ ఇది గంధపు చెక్క కాదు, లాంటిది కనుక. నేను కూడా మియన్మార్ అయిపోతున్నాను. అమ్మా అంటుకోగానే మొహానికి చల్లగా ఉంది. ఓకే థ్యాంక్ యూ. ఓకే బాయ్. అస్సలు ఎంత గొడవ చేసుకున్నా కూడా వాళ్ళు డబ్బులు తీసుకోలేదు మన దగ్గర.
చాలా హ్యాపీగా ఉంది. కానీ మన భువని దగ్గర మన ఇండియన్ రూపీస్ ఉంటే వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చాడు, మమ్మల్ని గుర్తు చేసుకున్నట్టు జ్ఞాపకంగా ఉంచుకోండి అని చెప్పి. కామెంట్ చేసి చెప్పాలి మీరు నా ఫేస్ ఎలా ఉందో ఇప్పుడు. బాగుందా? ఓకే. కానీ చల్లగా ఉంది మొహం, అదే చెప్పగలను. రోడ్లో మటుకి భారీగా చెకింగ్ చేస్తున్నారు. అసలు లైన్ చూడండి, ఒక 2-3 కిలోమీటర్ల వరకు వెహికల్స్ ఎలా లైన్లో ఉండిపోయినాయో మొత్తం వెహికల్స్. అలాగే పైన మొత్తం బస్తాలు అట్లాగే కర్రలు తీసుకెళ్తున్నారు కదా, బస్తాలు ఉన్న చాట అలాగే కర్రలు ఉన్న చాట ఏం చేస్తున్నారంటే పోలీసులు కనీసం 2 మీటర్లు పొడవున్న ఒక సూదిలాగా ఉండే కర్రని లోపలికి గుచ్చుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇల్లీగల్గా వచ్చి మనుషులు బళ్ళల్లో ఉంటారంట, వాళ్ళని పట్టుకోవడానికి మెయిన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని. ముఖ్యంగా మేము ఇప్పుడు వెళ్తున్న దారిలో వచ్చి థాయిలాండ్ బోర్డర్ ఉంది, ఇప్పుడు ప్రస్తుతం క్లోజ్లో ఉంది. మియన్మార్ థాయిలాండ్ చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తున్నారంట అవతల పక్క నుండి యువతలకి మియన్మార్కి. ఇక్కడ రోడ్లో వాళ్ళందరూ చూడొచ్చు పూలు అమ్ముతున్నారు. అలాగే మొత్తం మేము పల్లెటూరుకి వెళ్తున్న దారిలో ఒక ముఖ్యమైన ప్రదేశం ఉందంట, అన్న ఇక్కడికి తీసుకెళ్తున్నారు. ఇది కూడా ఒక స్పిరిచువల్ ప్లేస్ అని చెప్తున్నారు. ఇదిగోండి అందరూ ఎట్లా వెళ్తున్నారో చూస్తున్నారా. ఇది కూడా మన తిరుపతిలో 7 కొండలు దాటుకుని వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ఎలా దర్శించుకుంటామో అలాగే ఇక్కడ ఈ టెంపుల్ని చూస్తారంట. అలాగే పైనుండి వ్యూ అయితే అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడి వరకు మన బండిలో రావచ్చు, కానీ ఇక్కడ నుండి 7 కొండలు దాటుకుని వెళ్ళటానికి మట్టికి ఇక్కడ పెద్ద పెద్ద ఈ వ్యాన్స్ కనబడుతున్నాయి కదా, ఈ వ్యాన్స్లోనే మనం ట్రావెల్ చేయాలంట. చాలా ఫన్గా ఉండబోతుంది, ఎందుకంటే ఇప్పుడు మొత్తం హిల్ ఏరియా ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నాం. చాలా డేంజరస్గా ఉంటుందంట రూట్ అంతా మొత్తం. అందంగా చూడండి, ట్రెడిషనల్ డ్రెస్సెస్లో చక్కగా రెడీ అయ్యారు మియన్మార్ అమ్మాయిలందరూ, బ్యూటిఫుల్గా ఉన్నారు. ఎక్కడే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ శరణ్య తంతది నన్ను. నిద్రలేక బాగా కళ్ళు మంటలు పడుతున్నాయి, బయట ఎండగా ఉంది కదా, అందుకే సన్ గ్లాసెస్ పెట్టుకున్నాను. వెనక పాస్పోర్ట్ చెక్ చేయించుకుంటున్నారు మన వాళ్ళు. ఇప్పుడే నాకు పేపర్ మీద రాసిచ్చారు. ఇక్కడ కనబడుతున్న బలలో మేము 7304 బండి ఎక్కాలంట. ఇదిగోండి ఇదే ఆ బండి మనది. ఇప్పుడు ఈ బండి మీదే మనం ట్రావెల్ చేయబోతున్నాం. మన దగ్గర 5000 ఇక్కడ లోకల్ మనీ ఛార్జ్ చేశారు, అంటే 125 రూపాయలు 1 వే, 2 వే కాదు. వావ్, సూపర్గా ఉండబోతుంది ఇప్పుడు ప్రయాణం. అది కొండ పైకి ఒక సీట్లో 7గురిని కూర్చోబెట్టారు, మామూలుగా లేదు మా పరిస్థితి. ఇప్పుడే ఈ చిన్న టౌన్లో ఉండి బయలుదేరాం పైకి. ఎదురుగా మనం చూడొచ్చు పెద్ద పెద్ద కొండలు కనబడుతున్నాయి కదా, ఇప్పుడు ఆ కొండలు ఎక్కబోతున్నాం మనం. 7 కొండలు. చల్లగా ఉంది ఈ ప్రాంతం అంతా. కొంచెం సిటీలో అంతా మనకి వేడి అనిపించింది కదా నిన్న 35 డిగ్రీల దాకా ఉంది. ఆఫ్రికాలో లాగా ఇక్కడ కూడా కట్టెలు అలాగే ఎక్కువగా బొగ్గులు ఉపయోగిస్తారంట వంటకి. చూడండి ఇదిగోండి మొత్తం బొగ్గులు ఎక్కిస్తున్నారు. సాంతం పైన కొండ పైకి అనుకుంటా, అక్కడ ఏదైనా హోటల్కి కానీ అక్కడ సేల్ చేస్తారనుకుంటా. ఆహా, బండి మట్టికి రాకెట్ లాగా వెళ్తుంది, చాలా మజా అనిపిస్తుంది, థ్రిల్లింగ్గా. ఓ అదిగోండి బండి ఎలా వెళ్ళింది చూసారు కదా లెఫ్ట్ సైడ్లో. ఇప్పుడిప్పుడే కొండ పైకి ఎక్కుతున్నాం మొత్తం. అలాగే బళ్ళు కూడా గమనించేసి చూడండి, బైకులు ఇక్కడ. అందమైన ప్రకృతి అని చెప్పచ్చు, స్వచ్ఛమైన గాలి. రోలర్ కోస్టర్ పైన కూర్చున్నట్లే అనిపిస్తుంది. గింగరాలు తిప్పుతున్నారు, మామూలుగా కాదు, రాకెట్ లాగా వెళ్తుంది బండి. ముందు నుండి ఏదైనా వెహికల్ వస్తాయేమో అని చెప్పి కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాను కదా. కొడుతూ మన ఫోన్ మొత్తం ఎగిరిపోతుంది. ఇక్కడ వీళ్ళు తీసుకున్న నిర్ణయం నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే గవర్నమెంట్ అలాట్ చేసిన వెహికల్స్లో మనం ఇలాంటి కొండల మీద వెళ్తే రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం తెలుసు కదా, ఇప్పుడు మన కంట్రీలో చాలా కొండలు ఎక్కుతూ హిల్స్ ఎక్కుతూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నిద్రపోవద్దు, కొన్నిసార్లు డ్రైవింగ్ సరిగ్గా రాక కొంతమంది స్పీడ్ వెళ్తూ పొరపాటు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతారు. ఇలాంటిదైతే సేఫ్. అలాగే ప్రకృతిని కూడా పాడు చేయకుండా ఉంటారు జనాలు. అడవి మొత్తం మనం ఎక్కువగా గమనిస్తే బ్యాంబూ ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి చూడండి, అలాగే మరియు టేకు కూడా. అదిగోండి మనం ఇప్పుడు వెళ్తున్న ప్రదేశం కూడా మనకి క్లియర్గా కనబడుతుంది. శాంతం కొండ పైన చూస్తున్నారా, కనీసం కిలోమీటర్ ఎత్తులో ఉండి ఉండొచ్చు.
ఇక్కడ ఒక పాప ఏమో ఫిగ్ సేల్ చేస్తున్నారు, బాగుంది కదా, ఇదిగోండి మంచి సైజు ఉంది, ఇది తీసుకున్నాను, చూద్దాం రుచి ఎలా ఉంటుందో. అక్కడేమో ఐస్ క్రీమ్ సేల్ చేస్తున్నారు తను, ఇదిగోండి తీసుకున్నాం కదా, గమ్ముగా ఉంది పైన, మరి ఫిగ్ అని నేను అనుకుంటున్నాను. నేను అనుకున్నదే కరెక్ట్, ఇదిగోండి ఫిగ్ చూసారు ఎలా ఉందో పండు, వా సూపర్ ఉంది కదా, మంచి తాజాగా ఉంది. అలాగే అడవిలో దొరుకుతున్న ఫిగ్, రుచి చూద్దాం ఎలా ఉందో. అమృతం, సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, ఇదిగోండి ఇది ఫిగ్ కూడా కాదు కానీ ఫిగ్ లాగా ఉంది, బట్ బాగుంది, రుచిగా ఉంది. ఒక 10 రూపాయలు తీసుకున్నారు మా దగ్గర అంతే. ఇది తిరుపతి రోడ్డు కన్నా చాలా ఘోరంగా దారుణంగా ఉంది, చూడండి ఎంత ఎత్తు ఎక్కుతున్నాం, ఇట్లా ఎక్కుతున్నాం పైకి. జంతువులు ఏమైనా కనబడతాయేమో అంటే కనబడట్లేదు, జింకలు కోతులు, కానీ వైల్డ్ లైఫ్ అయితే ఉందని చెప్తున్నారు ఇక్కడ లోకల్స్. అదిగోండి కేబుల్ కార్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు కేబుల్ కార్లో కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుండి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ కొంతమంది డ్రాప్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడే మేము ప్లాన్ చేంజ్ చేసాము, అక్కడ వెహికల్ దిగేసి కేబుల్ కార్ ఎక్కుదాం అని డిసైడ్ అయ్యాం. ఇదిగోండి కేబుల్ కార్ ఒక్కొక్కరికి 700 రూపాయలు అలాగా ఛార్జ్ చేస్తున్నారు. ఫారినర్స్కి సపరేట్ రేటు, లోకల్స్కి సపరేట్ రేటు. ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాం, ఇదిగోండి మ్యామ్ చూసి మాకు ఇప్పుడు ఇస్తారు. ఇదిగోండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము కేబుల్ కార్లో మేము. నాకు తెలిసి ఒక 2 మినిట్స్లో పైకి వెళ్ళిపోతాం, 2-3 మినిట్స్లో. ఆ వెహికల్లోనూ ఫన్గా అనిపించింది, ఇప్పుడు పైకి ఎక్కుతున్నప్పుడు కూడా చాలా ఫన్ అనిపిస్తుంది. ఇదిగోండి అదిగోండి అడవిల్లో చిన్న చిన్న పల్లెటూర్లు కూడా ఉన్నాయి, మొత్తం రేకులు షెడ్లు చూసారా, రేకులు వాళ్ళకు దొరుకుతున్న అడవిలో కర్రలతో నిర్మించుకొని ఇల్లు ఇక్కడ నివసిస్తున్నారు. చాలా బాగుంది కదా చూడటానికి వ్యూ. మొత్తం కొండ ప్రాంతం ఎలా ఉందో చూడండి, మంచు ఇంకా పోలేదు, క్లియర్గా కనపడట్లేదు స్కై అంతా. ఇక్కడ కనపడుతున్న ప్రతి కొండ పైన పగోడా ఉంది చూడండి, రైట్ సైడ్లోను లెఫ్ట్ సైడ్లోను, ఆ చివరన ఈ చివరన, మొత్తం అన్ని వైపులా. అదిగోండి మన దగ్గర బ్యాగులు చాలా ఉంటే, ఇదిగోండి ఇది చాలా బాగుంది, మొదటిసారి చూస్తున్నాను నేను. ఆ బ్యాగులని దాంట్లో పెట్టేసి వీళ్ళు మోసుకుని ఆ చివరి వరకు తీసుకెళ్తున్నారు. అదిగోండి ముందు మోసుకెళ్తున్నారు, గమనించారా మీరు? అలాగే ఇక్కడ పల్లకి కూడా ఉంది, ఎవరైనా పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటే ఆ పల్లకిలో కూర్చోబెట్టి తీసుకెళ్తారు. రైస్తో తయారు చేసేది, అలాగే తర్వాత దాంట్లో కొబ్బరి పాలు కలుపుతారు, అలాగే బ్రెడ్. అడవిలో దొరికే కర్రలతో బ్యాంబూ స్టిక్స్తో ఎలా తయారు చేశారో చూడండి. క్రొక్లైనర్స్, రాకెట్స్, అదిగోండి ట్యాంకర్స్, AK-47 గన్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి. మొత్తం కత్తులు, అప్పుడే మామిడికాయలు కూడా వచ్చేసినాయి ఇక్కడ. మిరియాలు చూడండి, అడవిలో పండే అనుకుంటా, బాగా మంచి క్వాలిటీ మిరియాలు. ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే పురుగులు అమ్ముతున్నారు. ఈ పురుగులు చాలా ఇష్టంగా తింటారంట. ఇంగ్లీష్లో క్రికెట్ అని పిలుస్తారా, నిజమేనా ఈ మాట? అలాగే ఇప్పుడే మేము ఫారినర్స్కి ఎంట్రన్స్ టికెట్ కూడా తీసుకున్నాం. మా మెడలో ఒక ట్యాగ్ కూడా వేశారు, ఓన్లీ బోనే నాకు, ఇంకెవరు లేరు ఇక్కడ ఫారినర్స్. ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక వేటగాడి బొమ్మ పెట్టారు చూడండి, చెక్క బొమ్మతో. అడవి పందిని వేటాడి అడవిలో నుండి తీసుకొస్తున్నట్లు. అమ్మ జాగ్రత్త, వెనక్కి పడ్డావా ఇంకంతే సంగతులు, పెద్ద లోయలో కింద పడిపోతారు. శాంతం పైకి వచ్చేసాము. అదిగోండి కేబుల్ కార్, అలాగే కొండలని చూస్తున్నారు కదా, మంచుతో ఎలాగా కనపడకుండా ఉందో అవతల పక్కన అంతా. ఇక మెయిన్ ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ కనపడుతుంది చూస్తున్నారు కదా, ఇదే ఆ పగోడా, చాలా ప్రత్యేకమైన పగోడా మియన్మార్ దేశంలో. అలాగే బుద్ధిజం కూడా, మియన్మార్లో 87% వరకు బుద్ధిజం ఫాలో అవుతున్నారు. మరొక విషయం ఏంటంటే అక్కడ చూస్తున్నారు కదా, గుండ్రంగా ఉన్న కొండరాయి లోపల బుద్ధుడు స్వామి తల వెంట్రుకలు ఉంటాయి కదా, అవి ఆ రాయి లోపల ఉన్నాయని చెప్పి ఇక్కడ నమ్ముతున్నారు కూడా. ఆ శాంతం పైన ఉన్న పగోడా చూస్తున్నారా, అది మొత్తం బంగారంతో చేసినది, అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ ప్రజలు కూడా చాలా నమ్ముతారు, వచ్చి దాన్ని టచ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే మరొకటి కూడా బిలీవ్ చేస్తున్నారు, ఆ పైనున్న రాయి కిందున్న రాయి అంటుకోలేదు అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ.
అదిగోండి అక్కడ చూస్తున్నారు కదా, ఆ పగోడాని చూస్తూ అందరూ దండం పెట్టుకొని ప్రేయర్ చేస్తున్నారు. వాళ్ళ చేతిలో కూడా ఆకులు కూడా ఉన్నాయి చూడండి, ఏవో కానీ. అలాగే ఇక్కడ చూడండి గంటలు కూడా కట్టారు. అలాగే సాంబ్రాణి కడ్డీలు కూడా వెలిగిస్తున్నారు. ఇక్కడ బంగారం అంతా వచ్చి చిన్న చిన్నవి తీసుకొచ్చి వాటికి అంటిస్తున్నారు. అంటే వాళ్ళు నమ్ముతున్నారు అది మంచి జరుగుతుంది అని, వాళ్ళు కోరుకున్న కోరికలు కూడా మొత్తం తీరుతాయి అని కూడా. ముఖ్యంగా వ్యూ అయితే అద్భుతంగా ఉంది, అది ఒకటి చెప్పచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్తున్నాను రాయి దగ్గరికి, అందరూ కింద ఖాళీ లేదని చెప్తున్నారు, అది గాలిలోనే ఉందంటున్నారు. ఏదో మ్యాగ్నెటిక్ స్టోన్ అని చెప్తున్నారు. ఇంకొకటేమో అది గ్రానైట్ రాయి అంట. దగ్గరికి వెళ్ళి చూస్తాను, కెమెరాలో లేదు, అందుకే బోనికి అనుకున్నట్లుగానే కిందకి వంగి మరీ చూశాను, రాయి ఆనుకునే ఉంది, గాలిలో లేదు. అదేం మ్యాగ్నెటిక్ స్టోన్ ఏం కాదు, బంగారం ఉంటుంది కదా, నిజమైన బంగారం ఒక పేపర్లో ఉంది. ఆ పేపర్ ఓపెన్ చేసి ఆ బంగారాన్ని తీసి గట్టిగా అతికిస్తున్నారు. అది మట్టికి నిజమే, వాళ్ళ కోరికలు నమ్ముతే అని చెప్పి. నాకు బంగారం ఇచ్చారు. అయ్యో నా చేతులకు కూడా మొత్తం బంగారం అంటుకుంది. ఇదిగోండి బంగారం అంతా గాల్లో ఎగిరిపోతుంది, ఒక సన్న రేకు. ఇదిగోండి వాళ్ళు నాకు ఇచ్చారు అంటించమని. ఇదిగోండి మొత్తం బంగారం ఎలా అంటుకుందో నాకు చేతులకంతా. అలాగే ముక్కు మీద, కళ్ళు ఇరుకా. ఇందాక మనం అక్కడ చూసుకున్నాం కదా, గోల్డ్ లీఫ్ అతికిచ్చాము, నా చేతులకు మొత్తం అంటింది. ఇక్కడ సేల్ చేస్తున్నారు ఆ గోల్డ్ లీఫ్ని 5,000. అంటే మన డబ్బుల్లో ఒక చాలా చిన్నది, అది ఒక 150 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. పొద్దునుండి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, విలేజ్కి వెళ్ళడానికి దారిలో పగోడా మనం చూసుకున్నాం. అలాగే లోకల్స్ కూడా చాలా మనల్ని ట్రీట్ చేయడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. మన దగ్గర మనీ తీసుకోకుండా వాళ్ళు ఆతిథ్యం ఇవ్వటం మనకి. మీకు కూడా నా ప్రయాణం నచ్చిందని అనిపిస్తున్నాను. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే దగ్గరగా 200 సంవత్సరాల క్రితం మన భారతదేశాన్ని వదిలిపెట్టి వచ్చిన మన భారతీయులు ఇక్కడ సెటిల్ అయ్యి ఉన్నారు. వాళ్ళు ఎలా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్న విషయాలని మొత్తం క్లియర్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.